పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఈ రోజు మనం దర్గా చిన్న పైల్వాన్ ఇక్కడ ఇంకొక పైల్వాన్ ప్రణయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపిస్తుంది నాన్న జర్నీ, నాన్న కష్టాలు, నాన్న అచీవ్మెంట్స్, నాన్న ఎన్ని లాఠీ దెబ్బలు తన్నించుకొని ఉంటాడు, ఎంత స్ట్రగుల్స్ అయ్యి ఈ స్థాయికి వచ్చి ఉంటారు, అవన్నీ చూసుంటారు కదా చిన్నప్పటి నుంచి. ఫాదర్ గురించి ప్రౌడ్నెస్ ఉంటుంది ఎప్పుడు చూసినా. నాటే ఈజీ అంటే నాన్నకైతే ఒక పేరు ఉంది, మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. మీరే మార్గం వైపు ఎలా? నాన్ని ప్రతి ఒక్కరు కొన్ని ట్యాగ్ లైన్స్తో రకరకాలుగా పిలుస్తుంటారు. సెటిల్మెంట్లు చేస్తారని, దందాలు చేస్తారని, రౌడీజం చేస్తారని, చంపుతారని, బెదిరిస్తారని. ఎలా అనిపించేది స్కూల్ డేస్లో మీకు అసలుకి ఇవన్నీ వింటున్నప్పుడు? డాడీ ఇవన్నీ చెప్పకపోతుండే, ఇవన్నీ ఏం చెప్పకపోతుండే. నాన్న అడుగుదాం, నాన్న ఇదంతా నిజమేనా, నేను వింటుందని ఎప్పుడన్నా అనిపించిందా? నిజంగా చెప్పు. బయట 100 మంది మాట్లాడుకుంటారు, మనం అవన్నీ పట్టించుకోవద్దు. బట్ ఇవన్నీ పిల్లలకు తెలియకుండా పెంచారని ప్రణయ్ అన్నాడు కదా, అంటే ఎందుకు అంత? పోలీస్ స్టేషన్ ఏంది, కోర్టు ఏంది, ఇవన్నీ తిరిగినా నేను. దాంట్లో పిల్లలను టచ్ చేయొద్దు. ప్రణయ్లో మీకు బాగా నచ్చే గుణాలు ఏంటన్నా, నచ్చనివి ఏంటి అసలు? లేట్ లేస్తాడు, నచ్చని 12 దాకా ఉంటాడు. నిద్ర అనేది ఎక్కువ ఉండదు మనిషికి, 4 గంటలు ఉండాలి. ఆలోచనలు అప్పుడు మంచిగా ఉంటాయి మార్నింగ్. ప్రణయ్ నీకేంటి నాన్నలో నచ్చింది అంటే ఏమని చెప్తా? నాన్న వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తాడా? ఎన్ని ఒక 100 కేసులు ఉంటాయా మీ మీద? పిల్లల ముందర మనకు చెప్పుకోనికి రాదు ఇవన్నీ. ఎప్పుడన్నా జైల్లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఏమనిపించింది అసలు లైఫ్ అంటే? మనకు జీవితం ఎట్లుంటా అంటే, నిజంగా చెప్పండి, ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సైడ్ ఏమి వాళ్ళ మైండ్లో రన్ అయింది మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి? అరే వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు టు బి ఫ్రాంక్గా చెప్పండి. చేసుకోనికి బేవటి రాపు చేసుకోకూడదు, మంచిగా మళ్ళీ నిన్న కొడతాడు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సెటిల్మెంట్ చేసేదే మీరు అని చెప్తుంటారన్న, నిజమా? అవును కాదు, మనం పేర్లు చెప్పలేము. బట్ ఇలా గోల్డ్ వేసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ నచ్చదు కదా. నచ్చదు. టీడీఆర్ నాకు డైరెక్ట్ అన్నాడు కదా, అది ఎలా మోస్తారన్న అంత వెయిట్? ఏదో ఒకటి ఇస్తారా? ఉంటుంది నీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది. ఓకే, చూడండి ఎంత ఉందో ఇది. నిజంగా చెప్పండి, అంటే ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు. ఫస్ట్లో వేసుకున్న కొత్తలో ఎవరైనా లాగేయటం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మిమ్మల్ని ఆపేయటం కానీ, దాడి చేయటం కానీ ఇలాంటివి జరగలేదా ఈ బంగారం కోసం? ఖర్చు కాదు కదా, ఈ చుట్టుముట్టు ఈ కాలనీలే దొంగలు వాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అంత భయం ఉంటుంది దొంగలు. ఈ రోజు మనం దర్గా చిన్న పైల్వాన్ అన్న ఇంటికి వచ్చాం అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, వాళ్ళ పిల్లల్ని ఇంతవరకు ఎవరు కూడా స్క్రీన్కి చూపించలేకపోయారు. నాన్నక ప్రేమతో షో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాబట్టి, ఆ నాన్నక ప్రేమతో షోలో ఈ నాన్న గురించి వాళ్ళ పిల్లలు ఏం షేర్ చేసుకుంటారు అంటే, ఆయన చాలా మాట్లాడారు అనమాట. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, చాలా మాట్లాడుంటారు తన గురించి, తన లైఫ్ గురించి. బట్ ఆయన లైఫ్ గురించి, ఆయన పిల్లలు చూసింది ఏంటి, ఆయన కష్టాలు ఏంటి, ఆయన ఎంత స్ట్రగుల్స్ పడ్డారు, ఎంత లైఫ్లో అచీవ్ అయ్యారు, అండ్ పిల్లలు ఆయన ఎలా మిస్ అయ్యారు అంటే ఆయన గురించి మీకు తెలిసిందే. ఆయన అందరూ చెప్తూ ఉంటారు, సెటిల్మెంట్లు, దందాలు, రౌడీస్ ఇన్ని చెప్తుంటారు కదా. ఇన్నిటికి కూడా ఇన్నిటి మించి ఒక నాన్న, ఆ నాన్న ప్రేమని వాళ్ళకి ఎలా చూపించారు అనేది వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా అన్న వాళ్ళ ఇంట్లో లోపలికి? అక్కడ కనిపిస్తున్నారు మీకు ఎంతో ఇష్టమైన దర్గా చిన్న పైల్వాన్, గోల్డ్ మ్యాన్. ఆయన. సో ఇది ఆయన రాజకోట అన్నమాట. సో ఈ రాజకోటలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది, సో బంగారం అంటేనే చిన్న పైల్వాన్ అన్న. ఆయన సో ఎలా, సో నిజంగా మనసున్న మహారాజు. సో ఆయనకి ఎన్నో ట్యాగ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పడ్డ కష్టం ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు, ఆయన కుటుంబానికి మాత్రమే తెలుసు. మనందరూ ఆయన రకరకాల ఆయన మీద ఉన్న న్యూస్ విని ఏదేదో అనుకుని ఉంటాం. బట్ ఈ స్థాయికి రావడానికి అండ్ ఈయన ఇంత కష్టపడటానికి అండ్ స్టార్టింగ్ డేస్లో ఆయన కుటుంబంలో పడ్డ కష్టాలు ఎవరికి తెలియదు కాబట్టి, ఈ రోజు నాన్నకు ప్రేమతో వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకున్నామనే మీ దగ్గరికి వచ్చానన్న. సో ఫస్ట్ అయితే రాజకోట చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పిల్లలతో కూర్చొని మాట్లాడేద్దామా ప్లీజ్? సో నిజమైన పులిని పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒక పులి ఇంట్లోనే ఉన్నారు, ఇంకొక పులి ఎక్కడ ఉన్నారు అనమాట. సో ఒకసారి అన్న ఫ్యామిలీని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. సో ఇక్కడ కనపడుతున్నారు బుజ్జి బుజ్జి మనవరాళ్ళు, బుజ్జి బుజ్జి మనవాళ్ళు.
సో ఎంతమంది అన్నా మొత్తం? ముగ్గురు మన్మరాళ్ళు, ఇద్దరు మన్మరాళ్ళు, ఓకే, ముగ్గురు పాపలు. ముగ్గురు పాపలు. సో మీకు ముగ్గురు పాపలు. నాకు ముగ్గురు పాపలు. నాకు ఒక్కడే తెలుసు, ప్రణయ్ ఒక్కడే. లాస్ట్ ప్రణయ్. మొత్తం నలుగురు. సూపర్. నా ఇల్లు అయితే చాలా బాగా డిజైన్ చేశారన్న. ఎవరిది టేస్ట్ మీద నాదే డిజైన్ మొత్తం? మీదే మొత్తమా? నేనే చేయించినంత. ఇవి కూడా మొత్తం అన్ని గోల్డ్ పెట్టించారా? గోల్డ్ పెట్టిస్తే బాగుంటా అని కొన్ని అట్లా తెచ్చినాం. ఓకే, ప్లేన్ వైట్ ఉంది కదా, అక్కడక్కడ గోల్డ్ సెలెక్ట్ చేసి. మీరంటే ఎలా ఊహించుకుంటారు? మీరేంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు? చూడండి. సో అక్కడ అన్న వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటా, మమ్మీ డాడీ అన్న. మమ్మీ డాడీ 2011లో చనిపోయారు నాన్నగారు, అమ్మ 2013. సో మీకు ఎక్కువ అమ్మ పోలికలే వచ్చాయి కదా? అమ్మ పోలికలు వచ్చినాయి. అమ్మ పోలికలు ఎక్కువ వచ్చాయి, అందుకే అదృష్టవంతులు. ఏంటి ఇలా హౌస్ అంతా ఇలా డిజైన్ చేయడానికి? అంటే ఇక్కడ అంటే కొద్దిగా కొత్తగా ఉండాలి అన్నట్టు అది దగ్గర ఉండి బాగా ఇంటీరియర్ లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసిరు బాగా. మనం కొద్దిగా ఎక్కడెక్కడ ఏం కావాలి నేను డిజైనింగ్ చేసిన. మీరే డిజైనింగ్ చేసుకున్నారు? ఓకే. ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ అన్నమాట. ఇది ఎక్కేటప్పుడు స్టెప్స్ లైట్లు వస్తాయి కదా, ఇదో చూడండి. ఎస్, కానీ పిల్లలకి సేఫ్టీ లేదు కదా? సేఫ్టీ వస్తుంది, ఇంకా చేయలేదా? ఓ కొత్తగా చేశారు ఇది. కొత్తది. ఓకే, ఇది పెయింటింగా? గిఫ్ట్ పెయింటింగ్. ఇది మినిమం 10 to 15 lakhs అవుతుంది. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే సికింద్రాబాద్ ఉంటారు. ఓకే, పెయింటింగ్. చూడండి ఇక్కడ దాన కర్ణుడు అని చాలా మంది, చాలా చోట్ల నేను విన్నాను 100 ఎకరాలు అప్పుల్లో చాలా మంది గరీబోళ్ళకి ఇచ్చేసారని. అవును, ఇక్కడ అంజనార్ సిద్ధినగర్ ఉండే హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ 100 ఎకరాలు ల్యాండ్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసారు. ఓకే, అది తీసుకొని మొత్తము గరీబులకు పంచినాం. ఓకే. సో ఎవరైనా కానీ ఎవరిదైనా భూమి దోచుకోవాలని అని అనుకుంటే మీరు కానీ ఎంటర్ అయితే అది ఇంకా ఓకే అయిపోతుంది. అంతే, అది అన్న చేసే పని అది. కానీ మనం బయట ఇంకోలాగా అనుకుంటాం, ఏదో జనాల భూములు ఆయన కబ్జా చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో, లేకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళ ల్యాండ్ రాక వేరే వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన హెల్ప్ చేసి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నము, లేకపోతే గరీబోళ్ళది అయితే గరీబోళ్ళకి వచ్చే ప్రయత్నము, అలా చేసే వ్యక్తి. అవే కేసులు నా దగ్గరకు వచ్చేటి, ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసిన ఏదైనా ఉన్నవి అన్ని వస్తుంది పిలిపించి క్లియర్ చేయడం. న్యాయం వరకే, న్యాయం కోసం. వేరే వాళ్ళు మనం దోచుకునే కాన్సెప్ట్ లేదు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అంతే. ఓకే, ఏదైనా సరే కంపల్సరీ ఏదైనా ఉంటే ఎక్కడ జెన్యూన్ చూస్తాను. ఓకే, వాళ్ళకు అది చేస్తాను అంతే. సూపర్. సో ఈ రోజు నాన్నక ప్రేమతో ఇంకొక హీరోని చూపించబోతున్నాను అనమాట. ఆ ఫోన్ లో సైలెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట, ఏం తెలియని వ్యక్తిలాగా. సో తనే ప్రణయ్ అని వాళ్ళ అబ్బాయి అనమాట. ఈరోజు చాలా చాలా విశేషాలు షేర్ చేసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ అన్నతో. యా, దర్గా చిన్న పైల్వాన్, ఇక్కడ ఇంకొక పైల్వాన్ ప్రణయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే నాన్నక ప్రేమతో షోలో చాలా మందిని చేసాం మేము, సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని. కానీ ఇలా చేయాలన్న థాట్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ యాక్సెప్ట్ అందరూ చిన్నగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే యాక్సెప్ట్ చేశారు. డెఫినెట్గా మీతో అయితే చేద్దామని. అండ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నతో ఇలా, అంటే నాన్న చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు. నాన్న అసలుకి మీడియాకి కొత్తగా పరిచయం అక్కర్లేని ఒక ఫేస్, పేరు కూడా. మీకు ఎలా అనిపిస్తుంది నాన్న జర్నీ, నాన్న కష్టాలు, నాన్న అచీవ్మెంట్స్, నాన్న ఎన్ని లాఠీ దెబ్బలు తన్నించుకొని ఉంటాడు, ఎంత స్ట్రగుల్స్ అయ్యి స్థాయికి వచ్చి ఉంటారు, అవన్నీ చూసుంటారు కదా చిన్నప్పటి నుంచి. ఏమనిపిస్తుంది ఒక ఫాదర్ గురించి? ప్రౌడ్నెస్ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడం అంటే నాట్ ఏ ఈజీ. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్లో ఏదైతే ఉందో అది కంప్లీట్ క్వార్టర్స్ అనమాట. అన్ని అప్పుడు చిన్న ఉండే, అక్కడ ఉండే ఫస్ట్ మేము అందరం. ఇక్కడ ఎవరు లేరు అప్పుడు, ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు లేకుండే. ఫుల్ ఫారెస్ట్ ఇది, కంప్లీట్ ఫారెస్ట్. ఇక్కడ రావాలంటే భయపడుతుండే ఎవరైనా. తర్వాత అక్కడ నుంచి కృష్ణనగర్ షిఫ్ట్ అయినాం. ఎట్లయితే స్టెప్ డాడీ ఎదుర్కొంటా వస్తాడు, అట్లా కృష్ణనగర్కి వెళ్ళాక మళ్ళీ ఒక 3 BHK అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ స్టే చేస్తాం. అంటే ఇక్కడ ఈ లోకల్ ఉండొద్దు అని చెప్పి నన్ను హాస్టల్ వేసేసిండు డాడీ. 10th వరకు హాస్టల్లోనే ఉండే. ఇక ఇంటర్ నుంచి ఇక్కడనే డే స్కాలర్ కంటిన్యూ అయినాను. తర్వాత నుంచి ఇంకా నాన్న జర్నీ అంతా నీకు ఇంకా ఇక స్టెప్ బై స్టెప్ ఇంకా గ్రోత్ మాత్రం ఒకటేసారి వచ్చిందని చెప్పలేను, స్టెప్ బై స్టెప్ వచ్చింది. మెయింటైన్ చేయడం ఇష్టం నీకు కూడా? బియర్డ్ అని ఇష్టం అంటే ఇక తాత కూడా ఉండే, తాత బియర్డ్ బాగుంటది, చాలా పెంచుతారు. ఇక ఆయన ఇన్స్పిరేషన్ అనుకోండి అంతే. చిన్నప్పుడు చూసిన, అంటే ఒక 6th క్లాస్ వరకు ఆయన ఉండే. 2012లో చనిపోయినారు ఆయన, 11లో. కానీ కొన్ని రీల్స్ చూశాను నేను. చూసిన తర్వాత అనిపించింది, అంటే మీరు కూడా ఇన్ ఫ్యూచర్ ఏమైనా పాలిటిక్స్ సైడ్ రావాలన్నా, లేకపోతే నాన్నలాగే
అంటే నాన్నకైతే ఒక పేరు ఉంది, మ్మ్. అది మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది మంచినే ఎక్కువ మనం తీసుకోం కాబట్టి చెడుని ఎక్కువ మనం పరిగణలోకి తీసుకొని చెడు మార్గంలోనే ఆలోచిస్తాం కాబట్టి కనిపించే వాళ్ళకి చెడు కనబడుతుంది. అంటే మీరే మార్గం వైపు ఎలా? ఇప్పుడు ప్రజెంట్ గచ్చిబౌలి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్ లో జైన్ రీసెంట్ గానే జాయిన్ అయినా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జయేశ్వర్ గౌడ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి అందులో జాయిన్ అయిన ఉండే. ఇక డాడీ ఉండు ముందు అని చెప్పి జాయిన్ చేసినారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అవుతున్నాయి యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు 5th నుంచి స్టార్ట్. దానికి నామినేషన్ వేసిన షెలింగపల్లి కాన్స్టిట్యున్సీకి యూత్ కాంగ్రెస్ నుంచి వేసినాను. సో అన్న, సో బాబుతో ఫస్ట్ టైం కూర్చున్నారు. సో ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ అవుతుంటారా ప్రణయ్ని చూసినప్పుడు? ప్రణయ్ జర్నీ, ప్రణయ్ అచీవ్మెంట్స్, లేకపోతే ప్రణయ్ పడే కష్టాలు, అంటే ఫాదర్ నేమ్ కాకుండా తనకంటూ తనకి ఏదో ఓన్ ఐడెంటిటీ కావాలన్న ఒకటైతే నేను విన్నాను, చూశాను కూడా. మీకేమనిపిస్తుంది యాజ్ ఎ ఫాదర్? దానికన్నా ముందు ఏంటంటే మీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ ఇది, నాన్నకు ప్రేమతో. ఎందుకంటే చాలా మంది కొడుకు ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకోలేదు, చాలా కష్టం. ప్రోగ్రామ్ దిక్కి బయటకు అవును. వస్తుంది బాగా. ఇప్పుడు ఇది చాలా ఇది కంగ్రాట్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో సక్సెస్ మచ్, థ్యాంక్ అయింది. యూ సో మచ్, చూస్తుంటాం మీ ప్రోగ్రామ్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. కానీ బాబు ఏంటంటే ఎక్కడ మనం స్లమ్లో ఉండకుండా పెంచాలని చిన్నప్పటి నుంచి. నేనంటే నాకు కేసులు అయినాయి, చాలా అయినాయి, ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను చాలా. చిన్నప్పటి నుంచి విపరీతంగా కేసులు అయినాయి. ఈ జైళ్ళకు పోయి తిరగడం, ఈ కేసులు అవ్వడము, ఇవన్నీ చూసినా నేను దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఎట్లా ఉంటుంది చిన్నప్పుడు మనకు వేరేలాగా ఉంటుండే. అంటే అది టచ్ కావద్దు పిల్లలకు. మనమే ఇట్లా అదైపోయింది, మనకు ప్రాబ్లం అయింది. ఇన్ని కేసెస్ ఇట్లా అయినాయి, ల్యాండ్ మీద 30 కేసులు అయినాయి. అట్లా ఎందుకు పిల్లలను ఇది టచ్ ఉండొద్దు ఈ ఫీల్డ్ అనేసి ఏం చేసిన అంటే మన స్లమ్లో ఉండకుండా ఒక కాలనీలు ఉండాలి, ఒక వేరే జాలు ఉండాలన్నట్టు ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చినాం అప్పుడు. అంటే మామూలుగానే నాన్ని ప్రతి ఒక్కరు కొన్ని ట్యాగ్ లైన్స్తో రకరకాలుగా పిలుస్తుంటారు ప్రణయ్. మీకు తెలుసా ఆ విషయం? సెటిల్మెంట్లు చేస్తారని, దందాలు చేస్తారని, రౌడీజం చేస్తారని, చంపుతారని, బెదిరిస్తారని. ఇదే ఆయన జాబ్. అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళే మన ఫాదర్ని, మన మదర్ని ఏదో ఒకటి అంటే మనం అసలు తట్టుకోలేం, కొడతాం. తెలిసిన మన కొలీగ్స్, కజిన్సే. అదే తెలియనప్పుడు చాలామంది స్కూల్లో వింటుంటారు. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, మీడియా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాట్ ఈజ్ వాట్ అనేది. అప్పుడు ఇంత లేదు కదా. ఎలా అనిపించేది స్కూల్ డేస్లో మీకు అసలుకి ఇవన్నీ వింటున్నప్పుడు? మోస్ట్లీ స్కూల్ డేస్ లో ఇవన్నీ ఏం అనకపోతుండే. అంటే డాడీ ఒకవేళ అన్న మనకు తెలియదు కదా, ఒకప్పుడు అయినా ఒక 20 years కింద అయిన కేసెస్. డాడీ ఇవన్నీ చెప్పకపోతుండే, ఇవన్నీ అయినా ఇవన్నీ ఏం చెప్పకపోతుండే. ఇంకోటి ఏంటంటే డాడీ ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఒక బండి మీద పోతున్నావు, ఎవడో వచ్చి గుర్తాడు, ఆడ ఒకవేళ తిట్టినా కొట్టినా నువ్వు సప్పుడు అంటే సారీ చెప్పి నువ్వే ఇంటికి రా, అవునా, నువ్వే ఇంటికి రావాలి కానీ నువ్వు గొడవ పెట్టుకోవద్దు రోడ్ మీద అని డాడీ ఈ మాట చెప్తారు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చెప్తాడు ఈ మాట. ఓకే. రోడ్ మీద గొడవలు అట్లాంటివి ఏం చేయొద్దు, ఎంకరేజ్ చేయడు అసలు. అట్లీస్ట్ మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాన్న అడుగుదా, నాన్న ఇదంతా నిజమేనా, నేను వింటుందని ఎప్పుడన్నా అనిపించిందా? నిజంగా చెప్పు. అనిపించలేదు, కానీ ఇప్పుడు దగ్గర నుండి చూస్తాను కాబట్టి నేను ఎందుకు అడగను. నేను దగ్గర నుండి నేను చూస్తా, డాడీ వాట్ ఈస్ వాట్ నాకు తెలుసు. ఓకే. అవన్నీ నేను అడగాల్సిన అవసరం లేదు. బయట 100 మంది మాట్లాడుకుంటారు, మనం అవన్నీ పట్టించుకోవద్దు. ఓకే. ఇప్పుడు డాడీ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు డాడీ దగ్గర అందరు ఉంటారు, చాలా మంది వాళ్ళ దగ్గర నుంచి చూస్తారు. వాళ్ళు ఎవరు ఏమన్నారు, ఇప్పుడు బయట ఏదో చూసి చూడండి చెప్పినో లేదో ఎలిగేషన్ ఒకటి వేస్తారు. మనం దాన్ని తీసుకొని మనం గరీబులకు హెల్ప్ చేయడమే ఎక్కువ. చాలా ఇది మనకు ఈ ఫీల్డ్ అంతా చూసిన వాళ్ళం మేము చిన్న 20 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏంటంటే 20 years నుంచి ఎంత నీట్గా అంటే ప్రజలకు హెల్ప్ చేయడమే. ఏదైనా ఉంటే వాళ్ళ సమస్యలు, ఏమైనా కష్టాలు ఉంటే, ఏమైనా ఉంటే కంపల్సరీ సాయం చేస్తాం. అంటే మనమేమో ప్రజలకి హెల్ప్ చేయటం అనుకుంటాం, బయట ఏమో ఇంకొకలాగా వెళ్ళిపోతుంది మార్కెట్లోకి. ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిందే పూర్తిగా, మీరు ఇంకా ఎక్కువ చూసుంటారు కాబట్టి జీవితాన్ని. బట్ ఇవన్నీ పిల్లలకు తెలియకుండా పెంచారని ప్రణయ్ అన్నాడు కదా, అంటే ఎందుకు అంత? అంటే టచ్ ఇది మనము ఇవన్నీ చూసినాం మనం ఫస్ట్ నుంచి. ఏదైనా ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్ ఏంది, కోర్టు ఏంది, ఇవన్నీ తిరిగినా నేను. తీసుంటే దాంట్లో పిల్లలను టచ్ చేయొద్దు. ఏదైనా ఎవరన్నా ఏమన్నా మనం వచ్చేసేయాలి, ఏమనొద్దు, మాట్లాడొద్దు. రోడ్డు మీద ఏదైనా కారు గుద్దినా సరే అసలు దిగి చూసేది ఉండదు, నువ్వు వచ్చేస్తాం. ఏదంటే ఏం చేయించుకోనికి ఏంటి ఇబ్బంది. రోడ్డు మీద కొట్లాడుకుంటూ కూర్చుంటే బాగుండదు. ఓకే. ఎదుటోడు తప్పు చేసినవి మనం వచ్చేసేయాలి. నా ఏడవి ఒక జాల కదా, నా ఎంబడి 10 మంది ఉంటారు. 10 మంది ఉన్నవి వాళ్ళకి చెప్తా, ఇంత ఒక కేసులు కాకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాం. అంత నీట్గా అది చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ చేసి చూసినాం వాటికి. ఆ అనుభవం ఉన్నోళ్ళే చేయగలుగుతారు ఇవన్నీ. అనుభవం లేని వాళ్ళు రోడ్ల మీద యాక్సిడెంట్ గానే కొట్లాడుకుంటారు. అట్లా కాకుండా నీట్గా మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఏమన్నా ఏమనొద్దు అని పిల్లలకు. ఇప్పుడు అత్తగారింటికి పోయిన తర్వాత అవి
నీట్గా ఏమైనా అన్నవి ఏమనొద్దు, మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తా పిల్లలకు. ఓకే నల్లూరికి అట్లనే చెప్పినప్పుడు ఓకే అంత నీట్గా. ఇప్పుడు ముగ్గురిని ఇచ్చినాం, ముగ్గురు సాఫ్ట్వేర్ అల్లుండ్రు, ఓకే. మంచి హ్యాపీగా ఉంటారు. సో ఒక ప్రణయ్ మాట అన్నా నేను ఏమనొద్దని చెప్తాను. అంటే ప్రణయ్ ఒక విధంగా చెప్పాలంటే నాన్న చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే నేను కొంచెం షాక్ కి గురవుతా ఉన్నాను ప్రతిసారి. నాన్న చెప్తుంటే అనిపిస్తుంది అనమాట, పిల్లల్ని అసలుకి ఈ రూటే వద్దు, మనం వచ్చేసాము, మనకి ఈ రూట్ వద్దని చెప్తున్నారు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీస్లో పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య అంటే మెయిన్ తండ్రి ఈ అంటే ఇలాంటి ఒక రూట్లో ఉన్నారు కాబట్టి బాండింగ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, షేరింగ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య అసలు ఎలా ఉంటుంది ఆ బాండింగ్? అంటే ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం, కూర్చొని ప్రేమ ఆప్యాయత ఉంటే ప్రణయ్ నార్మల్ నిజంగా చెప్పు. అంత డిస్కషన్ ఉండదు కానీ ఎప్పుడన్నా నార్మల్ గా మాట్లాడతాం అంతే. కాలేజ్ చేసేటప్పుడు ఇక్కడ కాలేజ్ ఎంతనైనా సరే 1 lakh పోని కానీ మంచి కాలేజ్ చేయాలి అవన్నీ అనేసి ఓకే. సెంట్ మేరీ లేచిన కాలేజ్. ఆ. అంటే మనం చిన్నప్పటి నుంచి ఉంటుంది పిల్లలను పెంచే విధానము, సింపుల్ గా పెంచే విధానము చిన్నప్పటి నుంచి ఉంటుంది. టచ్ లేకుండా పెంచాలి మనము ఓకే అన్నట్టు కొద్దిగా దూరంగా ఉండి చదివిపించిన. అంటే చాలా ఇళ్లలో చూస్తుంటాం, సినిమాల్లో కూడా మనకు కనపడుతుంటాయి. అంటే రియల్ లైఫ్ లో కాబట్టి రియల్ లైఫ్ లో కూడా తీస్తుంటారు, గోడలను చూసి మాట్లాడతాం అనమాట నా. సో ప్రణయ్ నాకైతే అలా అనిపిస్తుంది, అలానే ఉంటావు నువ్వు? ఏమైనా ఉంటే ఇంకో కంపల్సరీ షేర్ చేసుకునే నాన్న చూసి ఎప్పుడైనా మాట్లాడేవా? మాట్లాడుతాం. ఆ? ఫ్రెండ్లీ ఉంటాడు డాడీ, అట్లేం ఉండదు. పిల్లలతో కనిపించడం అట్లా ఉంటాడు కానీ ఫ్రెండ్లీ ఉంటాడు, మాట్లాడతాడు. అని కొంచెం రిజల్ట్ లాగా కనపడుతున్నావు ప్రణయ్ నువ్వు, అందుకని అట్లే ఇస్తా ఉంటా. అంత ఫ్రీగా ఉంటాడన్నా? ప్రణయ్? గడ్డ మొద్దు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఇష్టం ఉండదు కానీ వాడి ఇష్టంగా కాదని లేవు మనం. ఓకే అట్లా సరే అనుకున్నాం అంతే. ఏమన్నా షేర్ చేసుకుంటాం మోస్ట్లీ. షేర్ చేసుకుంటాం. ఏదున్నా నాకన్నా పేరు ఎక్కువ ఉంది అంతే. అవునా? ఊరికొని పల్లెటూరు గుర్తుపడతారు. ఓకే. ప్రణయ్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా, కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా అందరూ ఏడికొని ప్రణయ్ బాగున్నా అని అడుగుతారు, ఏ ఫంక్షన్ కొని. ప్రణయ్లో మీకు బాగా నచ్చే గుణాలు ఏంటన్నా? నచ్చనివి ఏంటి అసలు? నచ్చినాయి అంటే సింపుల్ గా ఉండడము, మంచిగా వాలీబాల్ ప్లేయరు, మా ఎవరు జోలి పోడు, మంచిగా సింపుల్ గా ఇంట్లోనే ఉంటాడు, ఏదైనా ఉంటే అవసరం ఉంటే పోయేసి వస్తాడు. నచ్చంది కూడా చాలా ఉంటుంది కదా. లేట్ అయితే లేట్ లేస్తాడు, నచ్చని 12 గంటల దాకా అంటాడు అట్లా. లేట్ అట్లా లేట్ అయితే ఓకే. లేట్ నైట్ కి వస్తావా? పొద్దున్నే లేవాలరా అంట, పొద్దున్న లేచి సక్సెస్ అని చేయాలి. నేను చిన్నప్పుడు నేను నిద్ర అనేది ఎక్కువ ఉండదు మనిషికి, 4 గంటలు ఉండాలి అంతే. 4-5 hours ఉంటే నేను 1 గంటకు వచ్చినా పొద్దున మార్నింగ్ 5 గంటలకు లేచిపోతా అంతే. 4 hours పడుకుంటారు. మొత్తం విఐపీలు అంతా అంతే. మీరు చూసుకోండి, ప్రతి ఒక్కరు చూసుకుంటే మల్లారెడ్డి చెప్తుంటారు 5 o'clock లేస్తారు ఎవరు. నువ్వు ఎన్ని గంటలకైనా వండుకోండి, నేను నైట్ 5 o'clock లేస్తాం మార్నింగ్. అది ఒకటి ఏంటంటే దీన్ని బట్టి మనం ఒక సాధించాలి, మనం ఏదైనా చెయ్యాలంటే ఆలోచనలు వస్తాయి అప్పుడు. ఎవరు చూడు, నువ్వు వైఎస్ రాజశేఖర్ చూడు, ప్రతి ఒక్కరు చూసుకోండి మీరు 4 o'clock 5 o'clock లేస్తారు. ఆలోచనలు అప్పుడు మంచిగా ఉంటాయి. అవును, మార్నింగ్ మళ్ళీ లేవచ్చు కదా ప్రణయ్ పొద్దుగాల. అదొక్కటే నచ్చిందన్నా అంతే అంతే. మిగతాదంతా ఇప్పుడు ఆయన గురించి ఇది కట్టించిన మ్యారేజ్ చేద్దామని. పాపలు ఎప్పుడన్నా వస్తే ఉండడానికి వాడిని పెద్దగా ఉండాలి బెడ్రూమ్. ఓకే. అన్ని బెడ్రూమ్ లాగా ప్రతి ఇళ్ళలో ఉన్నట్టు కాకుండా పెద్దగా కట్టించిన. పాపలు ఎప్పుడన్నా ఒకసారి ఉండడానికి. అంటే 3 తర్వాత కొడుకు కోసం వెయిట్ చేశారు. అంటే అంత ఇష్టం కొడుకు అంటే కూడా, అంత ప్రాణం. అంతే. చిన్నప్పటి నుంచి మనకి ఏది అడిగితే అది ఇప్పించడము. జాగ్వార్ ఇప్పించినాము, ఇది అడిగితే ఏది అడిగితే ఇప్పిస్తాం. ఎవ్రీ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఉంటుంది, ఏదన్నా అట్లా ఇప్పించడం అంతే. ఇష్టంగా ఇక మనము ప్రేమతో చూసుడు ఇష్టం కన్నా గిఫ్ట్లు ఇచ్చుడు, ఏదైనా ఇప్పిస్తే అదే హ్యాపీనెస్. ప్రణయ్ నీకేంటి నాన్నలో నచ్చింది అంటే ఏమని చెప్తా? నచ్చనివి ఏం లేవు, నచ్చినవే ఉంటాయి అన్ని ఆల్మోస్ట్. నాన్న వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తాడా? ఎవ్రీ ఇయర్ నేను అడగక ముందుకే నాకు ఇది కావాలంటే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే వరకు ఆ టైంకి వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు ఇంటి ముందు ఉంటుంది, ఏది కార్ అయినా ఏదైనా. గోల్డ్ మొన్న రీసెంట్ గా ఇంటి వరకు ఒకటి ఇంకోటి గోల్డ్ కూడా చేపించిండు. నేను వద్దన్నా, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. వేసుకోడు గోల్డ్. వచ్చి కంకణం ఒకటి కడియం చేపించింది డాడీ లాంటిది. ఓకే ఓకే. అప్పుడు ఆయన వేసుకుంటున్నారు, మీరు కూడా వేసుకోవాలని. ఎప్పుడన్నా ఇక డాడీ మ్యారేజ్ వేసుకొని కానీ చేపించిండు. ఆల్మోస్ట్ ఎప్పుడన్నా ఇక రేర్ వేసుకుంటా, ఫంక్షన్స్ ఉంటే వేసుకుంటా. లాస్ట్ బర్త్డేకు నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు. ఓకే. లాస్ట్ బర్త్డే ఇచ్చినాను. సో బిజినెస్ లో కూడా వేరేనా లేకపోతే కలిసి చేసుకుంటారా? బిజినెస్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ నేనే చేస్తాను. ఇప్పుడు మ్యారేజ్ చేసేది చేసి బయటికి అవుట్ ఆఫ్ పోతాడంట, మ్యారేజ్ చేసి పంపిద్దామని. అవుట్ ఆఫ్ కంట్రీయా? ప్లాన్ ఉండే. మొన్ననే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు, యూఎస్ లో ఉన్నారు. వెళ్దాం అనుకుని ఉండే, మళ్ళీ అక్కడ వెళ్ళి మనం ఉండలేమని చెప్పి ఆగిపోయినా. నాన్న చూడకుండా.
అన్న ప్రణయం చూడకుండా ఉండగలరా మీరు, నిజం చెప్పండి. ఉండలేం, పిల్లలను చూడకుండా ఎట్లుంటాం. ఆ? ఫోన్లో వచ్చేసినాయి అన్ని, అందులో వీడియో కాల్లో మాట్లాడుతారు ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకంటే పిల్లల లైఫ్ గురించి మనం ఏదైనా అది చేయవలసి వస్తుంది, ఎక్కడికైనా పంపించాలనే. ఇప్పుడు ఒక ఆమె చిన్న ఆమె అయితే ఆస్ట్రేలియాలోనే ఉంటుంది, మొన్ననే వచ్చారు. అల్లుడు ఇప్పుడు అక్కడనే ఉంటారు, అక్కడనే జాబ్ చేస్తారు. ఏం చదువుకున్నారు ప్రణయ్ మీరు? సెయింట్ మేరీస్ యూస్ఫుల్ కూడా గ్రాడ్యుయేట్ అయిపోయింది, బీకామ్. బీకామ్. ఓకే. ఏంటి మీ అంబిషన్ ఏంటి? అంటే పొలిటికల్ లీడర్స్తో ఎక్కువ నేను ర్యాలీస్తో మీరు పార్టిసిపేట్ చేయడం చూశాను కాబట్టి అనుకున్నాను ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యే అని చెప్పలేను, పొలిటికల్ అయితే ఉండాలని ఉంది. పొలిటికల్ ఉండుకుంటే ఏదైనా చేపించాల్సిందే. అలా మీ అంబిషన్ ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలని, మీరు కెరీర్లో చాలా కష్టాలు పడ్డారని విన్నాను నేను. బట్ అనివార్య కారణాల వల్ల మీరు అవ్వలేకపోయారు. బట్ అది మీ కొడుకులో చూసుకుందాం అనుకున్నారా? అంటే అనుకుంటాము, ఎవరైనా పొలిటికల్ పోయేటప్పుడు జాగ్రత్త చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాము. ఫస్ట్ చిన్న మెట్టుకు ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటా పోతేనే ఒక 10 సంవత్సరాలు సక్సెస్ ఉంటుంది. మనం రాగానే చేయలేము పొలిటికల్గా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నేను 2001 నుంచి ఉన్నా, అప్పటి నుంచి ఉన్నా కానీ నేను దేనికి పోటీ చేయాలి ఇప్పటివరకు. ఓకే. పార్టీలో ఉన్నాము, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. తెలంగాణ అయితే ఎప్పుడైతే వచ్చిందో నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడు చాలా అప్పుడు అరెస్టులు అవన్నీ జరిగినాయి. మండల్ చైర్మన్ స్వామి గౌడ్ ఉండి మా కాకనే అవుతున్నాను. అంటే అంత పొలిటికల్ లీడర్స్ తో అటాచ్మెంట్ బాగానే ఉంటుంది అందరితోటి. ఏ గవర్నమెంట్ పని ఉంటే నేను పొలిటికల్ గానే మినిస్టర్ అంతా పడిచేయాలి బాగా. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, గవర్నర్, మా పాప పెళ్లికి 50 మంది కార్పొరేటర్, గవర్నర్ అందరూ వచ్చారు అప్పుడు. సో ఇప్పుడంటే నాన్న ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మీరు పుట్టే టైంకి అన్ని ఇచ్చారు నాన్న మీకు. యాక్చువల్గా చెప్పాలంటే పుట్టడమే డైమండ్ స్పూన్ అని చెప్పుకోవచ్చు ఇంకా. బట్ నాన్న అలా కాదు కెరీర్. ఆయనే చెప్పారు కేసులు, జైళ్ళు, లెక్కలేదు ఎట్లా నా జీవితం ఉందో అని చెప్పారు. బట్ ఒక ఊహ వచ్చిన స్టేజ్లో డెఫినెట్గా తెలుస్తుంది మన ఫాదర్, మన మదర్ పడే స్ట్రగుల్స్, మన గురించి, మన ఫ్యామిలీ గురించి. ఒక కష్టం నాన్నది, అబ్బా ఈ అమ్మాయి ఇలాంటి కష్టం అవసరమా నాన్నకి, నేను చూడలేకపోతున్నాను అనేది ఆయన లైఫ్లో మీకు ఒకటి గుర్తుండిపోయిందంటే ఏమని చెప్తారు? కానీ అంత డెప్త్ ఏం రాలే, డాడీ ఆల్మోస్ట్ కవర్ చేస్తాడు. పెద్దగా అయినప్పుడు చిన్నప్పుడే కేసెస్, నేను చిన్నగా ఉన్నప్పుడు అయినాయి, ఆ స్ట్రగుల్ అంతే నాకు అంత గుర్తులేదు. అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే కేసెస్ అయినాయి ఇవన్నీ. అయినా దానివల్ల నేను మొత్తం బ్రేక్ అయ్యి ఎంత కోపంగా ఉండనో అంత సులువు అయిపోయి యూత్కు బి మెసేజ్ బాగా ఇస్తాయి అప్పటి నుంచి. ఎవరు గొడవలు చేయొద్దు, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకొని తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ గొడవలు చేస్తే నాలాగానే ఇట్లా కష్టాలు అవి తెలియదు, మీరు భరించలేరు అని చెప్తాను. ఎప్పుడు అనిపించింది బుద్ధుడిలాగా మారిపోదాం మనం అని? అప్పుడు కేసులు ఎంబడెంబడే అయినాయి బాగా విపరీతంగా. అప్పుడు అయినప్పుడు అప్పుడు 100 కేసులు ఉంటాయి మీ మీద? ఉన్నాయి, ఉద్యోగం కేసులు అవి సైడ్ మీద అయినాయి కొన్ని. అవి ఎన్ని రోజులు ఉంటారు జైల్లో మీరు? జైల్లో చాలాసార్లు పోయినాం. పరాయి పుట్టినప్పుడు జైల్లో ఉన్నారు ఎప్పుడన్నా? ఉన్నా ఒక్కసారి. అది ల్యాండ్ పేస్లో అయింది, స్థలాలు అవి కొన్ని కేసెస్ అయినాయి అప్పుడు. అట్లా అప్పుడు ఇక పిల్లల ముందర మనకు చెప్పుకోనికి రాదు ఇవన్నీ. అంటే ఇసుంటి జరుగుతాయి. ఫస్ట్ జాగ్రత్త, ఏడ గొడవలు పంచాలు పోవద్దు, మనంతలో డిగ్నిఫై పిల్లలను టచ్ లేకుండా, ఈ ఫీల్డ్ టచ్ లేకుండా పెంచిన అందరినీ. బట్ పిల్లలు పుట్టిన తర్వాత జైల్లో ఉన్నాను అని చెప్పారు కాబట్టి అన్న, ఎప్పుడన్నా జైల్లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఏమనిపించింది అసలు లైఫ్ అంటే? బాధ అనిపిస్తుంది. అందుకే కదా అంతా చేంజ్ అయిపోయావు ఒకటేసారి. మనకు జీవితం ఎట్లుంటా అంటే అది డిఫరెంట్ అయినది జీవితం. చాలా టెన్షన్ ఉంటుంది. అవి వద్దు, ఇవి మంచిగా హ్యాపీగా ఉండాలి, మనం ఎవరిని అది చేయొద్దు, మంచిగా సంతోషంగా ఉండాలన్నట్టు ఉద్దేశం ఉంటుంది. పిల్లలకు అది అందుకే 10 years బయట వేసిన. 10 years బయటనే చదువు. హాస్టలే 10 years. ఓకే. విజ్ఞాన్, గుంటూరు విజ్ఞాన, దేశ్ముఖి. దేశ్ముఖి. ఓకే ఓకే. రామోజీ ఫిలిం సిటీ గారు. అవునవునవునవును. అప్పుడు జీవితం గురించి బాగా తెలుసు ప్రణయ్కి అయితే, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అంటే చెప్పుకుంటూ వచ్చిన పిల్లలకు నేను. అంటే నాకు వల్లనే ఇవి పొరపాట్లు కొన్ని జరుగుతాయి. మీరు మంచిగా మీ మీద ఉన్న కోపంతో అట్లా కాకుండా దూరం పెంచి మంచిగా అది చేసిన. 3 పాపలకైనా వాళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు మనం ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉండాలమ్మా, అందరితో, ఇంటి ఫ్యామిలీ తోటి. మీ అత్త ఏమనన్నా ఎవరేమన్నా సైలెంట్ ఉండాలి, అసలు గొడవలు పెట్టుకోవద్దు, మంచిగా నీట్గా ముగ్గురికి అట్లా సంజాయించి మ్యారేజ్ చేసిన అందరికి. ఓకే. మంచిగా ఏమి అంటే ఎట్లా ఉండాలి జీవితంలో, హ్యాపీగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, సంతోషంగా మంచిగా ఉండాలి. ఎవరు మాట అన్నవి మనం ఎదురు అనొద్దు. మనం ఎదురు అంటే అదే అవుతుంది, ఎవరైనా చూస్తే వేరేలాగా అయిపోతుంది. అట్లా ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్తాం. పిల్లని ఇచ్చేటప్పుడు లేకపోతే పిల్లని తెచ్చుకునేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారు అని. అన్న నిజంగా చెప్పండి, ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సైడ్ ఏమి వాళ్ళ మైండ్లో రన్ అయింది మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి? అరే వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు టు బి ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే ఫ్రాంక్గా నాకు కేసులు ఉన్నాయి, భయపట్టిరు, చేసుకోనికి భయపట్టిరు. అప్పుడు నాకు ఫోన్లు చేసిరు, అంటే విపరీతంగా అట్లా
అదే ఆయన చాలా డేంజరు, ఏదో ఏడ చేసుకొస్తారని చెప్పింది. ఓకే. నాకు ఎన్ని ఫోన్లు చేసారు అట్లా, వాళ్ళ ఇంటికి పోయి చెప్పారు అనమాట. వద్దని. కేసులు ఉన్నాయి, చేసుకోకూడదు, మంచిగా మళ్ళీ నిన్న కొడతాడు అంటే. నేను ఇంత మంచిగా కూల్గా ఉంటానని అలా తెలియదు. ఓకే. పేరు ఉంటేనేమో భయపడేది. ఓకే. తర్వాత ఇక నేను చేసుకున్నాక, నేను ఎప్పుడైతే చేసుకున్నాక అసలు ఏంటో మీరు అర్థమైపోయింది అన్నది. అసలు నేను చూసినట్టు ఎవరు చూడరు, అంత హ్యాపీగా చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీని అయినా ఓకే ఏదైనా చాలా అది ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఏ పర్సనల్ గొడవలు అసలు నేను ఓను. ఫ్యామిలీ ఇప్పుడు చిన్న చిన్న అనుకుంటారు, మనం సైలెంట్, మన పిల్లలను సంబంధించాలి. ఏదైనా ఫోన్ చేసి డాడీ ఇది అంటే మీరు మంచిగా ఉండాలి, సైలెంట్ ఉండాలని చెప్తాను. సో ప్రణయ్, మీకు ఎలా ఉంటుంది సిస్టర్తో బాండింగ్స్? అక్క వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏమున్నా షేర్ చేసుకుంటా. ఒక అక్క ఫ్రెండ్ లాగా అనుకోండి వాళ్ళు. ఒక అక్క ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు మనకు బాగా క్లోజ్. ముగ్గురు సేమ్ ఉంటారు, ఆల్మోస్ట్ ముగ్గురు సేమ్. ముగ్గురు తర్వాత పుట్టారని చెప్పారు కదా, అక్కలు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అసలుకి? చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అడిగింది ఏది కాదన్నారు, వాళ్ళే ఉంటారు ముందు. ఏమున్నా నేను ఏమన్నా చెప్పుకోలేదు కూడా అలాగ చెప్పుకుంటాను. డాడీకి ఒకవేళ చెప్పుకోలేదు అలాగ చెప్తాను. అన్న అంటే ముగ్గురు తర్వాత బాబు అని చెప్పారు కాబట్టి, సో మీ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ ఫాదర్ రోల్, ఆడపిల్లలకి అన్నగా కాకుండా అన్ని తీసుకుంటాడా ప్రణయ్? అంటే అన్ని తెలుసా కుటుంబ బాధ్యతలు? అన్ని తెలుసు. అవునా? అన్ని తీసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు వానికి అమౌంట్ ఇచ్చేస్తుండే నేను, వాడే అంతా బాబే చూసుకుంటాడు. ఓకే. మొత్తం ఏదన్నా ఉంటే ఏదన్నా ముగ్గురు పాపల మ్యారేజ్ అయినప్పుడు అంతా ఎవరికన్నా ఇవ్వడం చేయడం అంతా. కానీ నేను ఎక్కువ రిస్క్ వాడను. నేను మ్యారేజ్ ఎక్కువ పోయి డబ్బును వాళ్ళే పోయి చూసుకుంటాను అంతా. మ్యారేజ్ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అక్కడనే పోతాను నేను ఓన్ ఏడుపు పిల్లలే చూసుకుంటాను. సో ఎక్కువ ఏదన్నా నాన్నతో పని చేయించుకోవాలి, నాన్నతో ఇది అవ్వాలి అన్నప్పుడు నాన్న సైడ్ వెళ్ళి నాన్నకి ఓపెన్గా చెప్తావా, లేకపోతే అమ్మ సైడ్ నుంచి తిప్పుతావా? అమ్మకి చెప్పి మమ్మీకి చెప్తా. ఒకవేళ డాడీకి ఏం డైరెక్ట్ చెప్పలేదంటే మమ్మీ కన్నా చెప్తా, అక్క వాళ్ళకన్నా చెప్తా. మోస్ట్లీ మమ్మీకి చెప్తా. అమ్మతో ఎక్కువ బాండింగ్. మమ్మీకి చెప్తా. ఏమన్నా నేను డాడీకి షేర్ చేసుకోలేదు. ఇప్పుడు అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక మమ్మీతోనే షేర్ చేస్తా, మమ్మీ కన్వే చేస్తుంది ఇంకా. సో ఏమైనా అవకాశం ఉందా ప్రణయ్? సినిమా ఇండస్ట్రీ అంటే లుక్స్ కూడా అలానే ఉన్నాయి. మంచి విలన్ అయితే ఎలా ఉంటదంటే తెలుగులో ఇలా కూడా ఉండొచ్చు అనేది అంతే. లేదు, మనకు ఐడియా లేదు దానికోసం. యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాలి ఉంటుంది కదా. అసలు క్లాసెస్కే అక్కర్లేదు. అసలు ఇప్పుడు రియల్ లైఫ్లో చూసి అన్ని రియల్ లైఫ్లో చేసేస్తున్నారు. నానే కొన్ని వీడియోస్ చూడు అంతే. అనిపించింది ఎప్పుడన్నా విలన్ని చేద్దాం, మనోడు బాగుంటాడు? స్క్రిప్ట్స్ కూడా రాసుకొని వచ్చారు డాడీ దగ్గర, చాలా మంది వచ్చారు. అవునా? ఆ చేయింపి ఎంతో మంది ఏడుకొని అదే బట్లాడుతుంది. చూద్దాం లేదు ముందు చూద్దామని డైరెక్టర్లు చాలా మంది మొత్తం రాసి స్టోరీ వినిపించారు అంతా. చాలా మంది చెప్తారు మొత్తం ఇదే ఫీల్డ్ మనది. అవును, ఇదే ఫీల్డ్ అన్నారు కాబట్టి నిప్పులేంది పొగే రాదంట. అసలు పొగే రాని నిప్పే ఉందని చెప్తారు. అట్లా అయిపోయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకు సెటిల్మెంట్ చేసేదే మీరు అని చెప్తుంటారు అన్న, నిజమా? అన్ని సెటిల్మెంట్లు ఏముంటాయి అన్న వాళ్ళకి? ఇప్పుడు ల్యాండ్ కొంటే ఎవరైనా కబ్జా ఏదైనా ప్రాబ్లం చేస్తే దానికి అది చేస్తారు. డైరెక్ట్ ఫోన్ చేస్తారా మనం పేర్లు చెప్పలేము, అన్ని చేపిస్తాను నేను. సినిమా వాళ్ళంటే కొంచెం జరంత ముందు చేస్తాను తెలుసుగా. నేను ఓన్ పంపిస్తాను మనోళ్ళని, లోకల్గా సతాంసి మన ప్రాబ్లం చేస్తే అట్లా. నేను ఏడికి ఓను, మనోళ్ళని పంపిస్తాను అంతే. నా పేరు చెప్తారు సరిపోతుంది. అంటే దర్గా చిన్న పైల్వాన్ అంటే బయట ఊహించుకునేది ఒకటి, లోపల చూస్తే ఒకటి. ఎక్కువ ఎవరైతే ల్యాండ్లకి వాళ్ళ ల్యాండ్లు వేరే వాళ్ళు దోచుకొని వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు, లేకపోతే గరీబోళ్ళు ల్యాండ్స్ కొన్ని ఉంటాయి అలాంటివి ఆక్యుపై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా న్యాయం వైపు నిలబడతారు. కానీ వేరే వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేయటం, వేరే వాళ్ళకి అమ్మటం ఇట్లాంటివి ఉండదు. బట్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనం ఎక్కువ ఇదే ఊహించుకుంటారు, ఈయనంటే ల్యాండ్ కబ్జాలు, ఇదే ఎక్కువ దందాలు అని చెప్తుంటారు కదా. బట్ యాజ్ ఎ సన్గా మీకేమనిపించింది? బయట నాన్న దగ్గర నుంచి లబ్ధి పొందుతారు కదా చాలామంది, మాది మాకు వచ్చింది ఆయన వల్ల అని. లేకపోతే కొంతమంది ఇంకో రకంగా పడతారు, మీ నాన్న వల్ల మేము లాస్ అయిపోయామని. రెండు రకాలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు, మీరు చిన్న ఏజ్ కాబట్టి. ఈ రెండు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నాన్న అంటే నాన్నకి ఇది చెప్దాము, నాన్న ఇట్లా కాదు అట్లా కాదు, ఎప్పుడైనా అనిపించేదా? డాడీ వల్ల ప్రాబ్లమ్ అని ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేరు. మోస్ట్లీ డైలీ ఒక 4-5 మెంబర్స్ వస్తారు. ఫ్యామిలీస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తారు, ల్యాండ్ అని పేపర్స్ పట్టుకొని వస్తారు. మోస్ట్లీ అందరు వర్క్ అయ్యేది వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఇట్లాంటిది అయితే ఎప్పుడు నేను వినలే. ఎందుకంటే మీ డాడీ వల్ల ఇది ఇబ్బంది అయిందని ఇప్పుడు వరకు ఎప్పుడు వినలేదు. నేను నాన్న కోసం ఎవరైనా కొట్టావా? లేదు, నేను అసలు గొడవలే వద్దంట, కొట్టే అసలు అవసరం లేదు. అసలు ఆ ఫీల్డే వద్దు. ఎవరు ఏడాబి
నా వెంబడి 10-20 మంది తిరిగినవి ఎవరిని చేయబెట్టని నేను ఇక్కడ ఎవరైనా కొట్టినా అసలు ఒప్పుకోరు. ఎవరు అసలు మన దగ్గర రారు ఎవరు. ఉమ్. ఎందుకు వస్తారు? రారుగా. ఎవరు దూరము చాలా. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినవి 1,000 మంది ఫోటోలు దిగుతారు, కానీ హ్యాపీగా ఇచ్చేసి వస్తా. ఇట్లా నూకడం చేయడం ఏముండదు. ఉమ్, ఉమ్. అది ఒకటి పేరు అనేది మార్కెట్లో బాగా వెళ్ళింది విపరీతంగా. ఫోటోలు అంటే గోల్డ్. ఫోటోలు అంటే గోల్డ్ ఇష్టం ప్రజలకు. ఓకే. ఇక ఫోటోలకు ఎగబడతారు. ఇక మంచితనంగా ఉండాలి మనిషి దగ్గర. అంటే బయట మిమ్మల్ని వీడియోలో చూసేటోళ్ళే ఏమి ఇంత బంగారం వేసుకుంటున్నాడు ఏనా అనుకుంటారు కదా. ఇంట్లో నాన్న ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా బంగారం వేసుకుంటున్నప్పుడు ప్రణయ్ మీ ఫీలింగ్ ఏంటి? డాడీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి గోల్డ్ వేసుకుంటున్నాడు డాడీ. ఇంత గోల్డ్ కొంచెం కొంచెం పెరిగింది, చిన్నగా ఉండే అప్పుడు, కొంచెం కొంచెం పెరిగింది. ఓకే, కొంచెం కొంచెం పెరిగింది. ఇంత పెరిగింది కదా. ఇంత పెరిగినాక నువ్వు కూడా ఒక ఆడియన్ కొడుకుగా పక్కన పెడితే నీ ఫీలింగ్ ఏంటి? నాన్న ఇప్పుడు డాడీ ఇప్పుడు గోల్డ్ ఇష్టం. ఇప్పుడు నాకు క్లాతింగ్ ఎట్లా ఇష్టం అట్లా డాడీ గోల్డ్ ఇష్టం. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు డాడీ. ఓకే. అట్లా గోల్డ్ ఇష్టం కాబట్టి ఇప్పుడు బట్టలు ఇప్పుడు 1000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30. అట్లా డాడీకి ఇప్పుడు గోల్డ్ ఇష్టం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ వేసుకుంటుంటాం. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ ఉండే, తెలంగాణ స్పెషల్ ఏంటంటే గోల్డ్. గోల్డ్ తెలంగాణ మన గోల్డ్ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా ఎవరు అది చేయరు. ఓ గోల్డ్ వేసుకుంటే చాలా. పిల్లల మ్యారేజ్ అప్పుడు 1 kg చేయించినాం. బట్ ఇలా గోల్డ్ వేసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ నచ్చదు కదా. నచ్చదు. కేటీఆర్ నాకు డైరెక్ట్ అన్నాడు కదా, ఏమని? మీటింగ్ పోయిన ఒక మీటింగ్ పోతే అన్నాడు, మీటింగ్ కు గోల్డ్ వేసుకురా బాగుంది. తెలుసు నాకు, కానీ నేను వేరే మ్యారేజ్ పోయి అట్లా నేను మీటింగ్ ఉంటే గోల్డ్ వేసుకోకపోతే ఏదైనా ఒక చైన్ ఉంగరం అయితే జోబులో వేసుకుందాం తీసేసి. తీయడానికి రాదు. ఇంత తీయలేం కదా. సో కేటీఆర్ గారు డైరెక్ట్ గా వేశారు గోల్డ్ వేసుకోవద్దని. మీటింగ్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ మ్యారేజ్కి వెళ్ళి అడిగిపోయినా. అసలు నాకు తెలుసు విపరీతంగా జనాలని నాకు చుట్టుకుడు ఆ మినిస్టర్లు అంతా మీదకి వెళ్ళి చూస్తారు స్టేజ్ మీద, మొత్తం ఫోటోలు దిగుతారు, అంతా నిండిపోయారు. అన్ని తెలంగాణకి వెళ్ళి వచ్చారు మీటింగ్ హైటెక్ సిటీ కాడ అయినా సీఎం ప్రోగ్రామ్ అందరు మీదకి వెళ్ళి నన్నే చూస్తారు. అంతా అంటే అంత విపరీతంగా అంతా మీడియాలలో టీవీలలో చూస్తుంటారు, కానీ మనిషి కనబడడానికి ఎగబడ్డారు ఫోటోలకు. మినిస్టర్ వదిలేసి ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకుంటారు. విపరీతంగా కనీసం 2-3 గంటలు జనాకర్షణ ఎక్కువ ఉంది మీకైతే. చాలా. మన డాడీ బర్త్డేకి ముంబై నుంచి కూడా వచ్చినారు. ఓకే. ఓన్లీ విషెస్ చెప్పనీకే ముంబై నుంచి వచ్చినారు. సూపర్. మన స్టేట్ లో కూడా చాలా మంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చినారు. ఎవ్రీ ఇయర్ వస్తారు మళ్ళా, ఇప్పుడు నుంచి అని కాదు, ఎవ్రీ ఇయర్ వస్తారు. చెప్పను ఎంత పబ్లిక్ వచ్చినారు. నేను అసలు ఇష్టమే ఉండదు నాకు బర్త్డేలు గిడ్డేలు చేసుకునేది. ఇంకా వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ ఇయ్యారు, కనీసం ఫోటోలన్నీ ఇవ్వకపోతే బాగుండు అన్నారు. ఆఫీస్లో పోయి కూర్చున్నారు. ఇది సపరేట్గా ఉన్నారా మీకు చేసే వాళ్ళ? సపరేట్ ఉన్నారు. బేగం బజార్ సికింద్రాబాద్ 2 జాగాలు చేపిస్తారు. అది ఎలా మోస్తారు అంత వెయిట్? ఏదో ఒకటి అంతే ఉంటుంది మీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది. ఓకే, చూడండి ఎంత ఉందో ఇది. వామ్మో, సింహమా ఇది? నీకే మంచిగా బిలాగ్ బట్టలు అంతేనా? సూపర్ ఉంది అసలుకి. ఇది ఎంత ఉంటుంది? ఒక ½ kg ఉంటుందా ఇది? ½ kg ఉంది. ½ kg. అబ్బా, కొన్ని అవి ఊడిపోతున్నాయి జరా, అది చేపియాలి మళ్ళీ. ఓకే ఓకే. ఎప్పటికప్పుడు చేంజ్ చేయించుకుంటారా? అదే అది అంటే అది చేపి 3 years అయిపోయింది. ఓకే. అయితే మళ్ళీ చేంజ్ చేయాలి. ఎప్పుడన్నా ట్రై చేసావా ప్రణయ్ ఇంట్లో? వేసుకున్నావా? వేసుకుంటాడు ఎప్పుడన్నా. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడే. కానీ అన్న ఇది కూడా అది ఓపిక ఉండాలి. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా ఓపిక, డాడీ పేషెన్స్ ఉండాలి వాటిని క్యారీ చేయటం. నిజంగా చెప్పండి, అంటే ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు. ఫస్ట్లో వేసుకున్న కొత్తలో ఎవరైనా లాగేయటం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మిమ్మల్ని ఆపేయటం కానీ, దాడి చేయటం కానీ ఇలాంటివి జరగలేదా ఈ బంగారం కోసం? దొంగలు అంటే అమాయకుల మీద వాళ్ళ మీద చేస్తారు, కానీ మనసుంటుల మీద చేయరు. వాళ్ళు ఎట్లా పోతా లేడీస్ తోటి అట్లా చేస్తారు, కానీ మనం వెంబడి 10 మంది ఉంటారు. వాళ్ళు టచ్ అయితే ప్లానే ఉండదు. అసలు టచ్ కాదు కదా, ఈ చుట్టుముట్టు ఈ కాలనీలనే దొంగలు వాడరు. మనం ఇక్కడ ఉన్నామంటే అంత భయం ఉంటుంది దొంగలకు. సిటీలో అందరికి మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏం చదువుకున్నారన్న మీరు? 10th. లవ్ మ్యారేజ్ అనేది? అరేంజ్ మ్యారేజ్. ఏం ప్రీవియస్ లవ్ స్టోరీస్ ఏం లేవా? షేర్ చేసుకుంటారు డాడీ అసలుకే? లేదు. ఇప్పుడు నాన్న పెళ్ళి అంటున్నారు మీకు. ఏమన్నా ఆయన అరేంజ్ మ్యారేజ్ చేయనిస్తావా, లేకపోతే ఏదన్నా షాక్ ఉందా ఆయనకి కూడా? ఏం లేదు, అట్లా అరేంజ్ మ్యారేజ్ అంత ఫ్యామిలీ ముగ్గురు అక్క వాళ్ళందరూ అరేంజ్ మ్యారేజ్ అంత. ఓకే. చూడటానికి బాగుంటావు. ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు. ఇన్స్టాగ్రామ్లలో వాట్సాప్లలో లేదు. నువ్వు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం. జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసి ఉండడము,
అందరికి హ్యాపీగా ఓకే. అంటే అది ఎక్కడైనా నిలబడడం, పిల్లలను ఎక్కడైనా టూర్లకు తీసుకెళ్ళడం, Hmm. ఇట్లా మంచిగా పోయిస్తాం. ట్రిప్స్ బాగా వెళ్తుంటారు. నాన్న ట్రిప్స్ బాగా తీసుకెళ్తారు. వెళ్తూనే ఉంటాం ఇయర్లీ 2-3 ట్రిప్స్ అయితే. మెమరబుల్ ట్రిప్ అంటే ఏంటి నాన్నతో వెళ్ళింది? మోస్ట్లీ టెంపుల్ ప్లేసెస్ కి వెళ్తాం. తిరుపతి, మోస్ట్లీ Spiritual గా ఎక్కువ. శ్రీశైలం, తిరుపతి, కొమరవెల్లి, Hmm. యాదగిరిగుట్ట, మోస్ట్లీ ఇవన్నీ ఇవే కవర్ చేస్తాం. గోవాకి వెళ్ళినాం. గోవాకి పిల్లలకు గోవాకి కూడా పిల్లలకు వెళ్ళాం లాస్ట్ ఇయర్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు హాయిగా పిల్లలంతా. బీచ్ ప్లేస్ అంటే గోవా వెళ్ళినాం. గోవా. గోవాకి వెళ్ళినాం. సో ఎక్కువ నాన్నతోనే వెళ్తాం. ఇప్పుడంటే ఫ్రెండ్స్ తోటి వెళ్ళట్లేదు. వెళ్ళినా, డాడీ తోటి ఫ్యామిలీ ట్రిప్ అయితే అది.